కీర్తనలు 38వ అధ్యాయం 5వ వచనం. 38 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. ఏ వాసన అంట? ఏ వాసన? దుర్వాసన స్రవించుచున్నవి నేను శ్రమ చేత. చాలండి. ఎవరు రాసిన కీర్తన ఇది? అయ్యా, ఎవరు రాసిన కీర్తన ఇది? ఇర్మియా గారు, భక్తుడైనా దావీదు. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? నా మూర్ఖత చేత నాకేం కలిగినాయి? చెప్పండి, నాకేం కలిగినాయి? గాయములు కలిగాయి. ఇప్పుడు ఆ గాయాల నుంచి ఏమొస్తుందంట? ఏం వాసన వస్తుందంట? దుర్వాసన. భయంకరంగా గాయాలు కలిగాయి. ఆ గాయాల నుండి దుర్వాసన వస్తుంది. నేను భరించలేనంత వాసన. నా జీవితం మీద నాకే విరక్తి కలిగే వాసన. ఎందుకు బతుకుతున్నానా అన్నటువంటి ఆ యావగింపు నాలోకి వస్తుంది. నాకు కలిగిన ఏంటంట? ఆ గాయాల నుంచి స్రవిస్తున్న దుర్వాసన. ఎందుకు బతుకుతున్నాను నేను? ఎందుకు జీవిస్తున్నాను నేను అని తన బ్రతుకులో ఆ దుర్వాసన, ఆ గాయాలు కలుగుట ద్వారా కలిగిన గాయాలను స్రవిస్తున్నాయంట. దుర్వాసన వలన దావీదు అంటున్న మాట ఎందుకు కలిగే? దావీదు అడగండి ఒకసారి, అడగండి ఒకసారి. దావీదు అనను, ఎందుకు కలిగాయి? ఇప్పుడు ఆయన చెప్తాడు. ఏమంటాడు చెప్పండి? ఎందుకు కలిగినాయి దావీదు అని అంటే దావీదు చెప్తున్నాడు. ఏం చెప్పాలా? దేనివల్ల అని చెప్పాలి? బిగ్గరగా అంత చెప్పాలి, బిగ్గరగా. వెరీ గుడ్, వెరీ గుడ్. మూర్ఖత వలన కలిగే గాయాలు చెప్తున్నాను, గమనించండి. నువ్వు మూర్ఖుడుగా, మూర్ఖురాలుగా నువ్వు కానీ బ్రతికినంత కాలం నీకు గాయాలు తప్ప ఏం జరగవు. ఎట్ట బతుకుతే చెప్పండి? మూర్ఖుడుగా బ్రతికితే, మూర్ఖురాలుగా బ్రతికినంత కాలం నీకు కలిగేది ఏం చెప్పాలా? గాయాలే. మూర్ఖుడుగా బ్రతికినంత కాలం నీకు కలిగేది గాయాలే. ఇంత చెప్పండి. మూర్ఖత అంటే ఏంటి? బెస్ట్ డెఫినేషన్ చెప్పండి. మూర్ఖత అంటే ఏంటి? అయ్యా, మూర్ఖత అంటే అర్థం ఏంటి? ఇది తప్పు, ఇది తప్పు అని తెలిసిన ఈ మార్గం దేవుడికి ఏంటంట? అసహ్యం అని తెలిసిన ఇది నీతి మాలిన పని, ఇది అక్రమము, ప్రమిడలారా చేయు పనులని నీకు తెలిసిన నువ్వు దాన్ని ఏంటంట? దాన్నే నువ్వు చేస్తూ వెళ్తూ ఉంటే చెప్తున్నాను, వారిని వాక్యం జలవిస్తుంది. మూర్ఖులు అన్నారు దేవుడు. చెప్పండి, ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నాడు? మరి మూర్ఖులకి ఏం కలిగిద్దంట? దీవెల్ల ఏం కలిగిద్దంట? ఒక మాట వినండి. అసలుకైనా మనకు మూర్ఖత్వం చెప్పాలండి. ఎప్పటి నుంచి చెప్పాలి వచ్చింది? ఎప్పటి నుంచి చెప్పాలి? పుట్టుక నుంచి. కానీ అసలుకి మనకు మూర్ఖత్వం అంట. మంచి మాట అంటారు జక్కరయ్య. ఎప్పటి నుంచి చెప్పాలా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి దేవుడు ప్రతిరోజు మాట్లాడుతాడు. ఎవరితోని? ఐగుప్తు నుండి బయటకు వచ్చిన క్షణము నుండి దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. ఎవరితోని? ఇశ్రాయేలు ప్రజలతోని. అయితే వీరు అప్పటి నుండి మాట్లాడుతుంటే వీరు ఎలా ఉన్నారంటే చూడండి ఒకసారి. జక్కరయ్య గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. త్వరగా నన్ను ముగిచ్చేస్తాం. ఆలకింపునల్లో మూర్ఖులై ఉండి చెవులు ఏం చేశారంట? మూసుకొని. చాలండి. అంటే వినటానికి ఏం చేస్తానండి వీళ్ళు? వినటానికి ఏం చేస్తానంట? వింటున్నారు. కానీ లోబడే కాడికి వచ్చాక ఏమవుతానంట? చెప్పండి. విననొల్లకపోయారు. ఎప్పుడు నుంచి చెప్పాలా ఇది? ఎప్పుడు నుంచి అంట? ఆ పై వచనం ఉంటాయి. ఐగుప్తు బయటకు వచ్చిన రోజు నుండి. ఎప్పటి నుంచి అంట? ఉందండి అక్కడ మాట చూడండి. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రోజు నుండి మాట ఉంటుంది. చూడ ఒకసారి. ఒక లేకపోతే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం ప్రేమికులారా 7-8 వచనాలు. 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథం 11:7-8 వచనాలు. ఇక్కడ ఇది ఐగుప్తులో నుంచి
మొదలుకొని నేటి వరకు ఎట్టంట వినపడుతూ లేదని గట్టిగా మాట్లాడుతున్నాడు. చెవులు వినపడుతూ లేవని గట్టిగా ఖండితముగా చెప్పుతూ వచ్చి తిని నా మాట వినుడని ముందస్తుగానే జరగబోయే ఉపద్రవాలన్నీ ముందస్తుగా ఉద్దేశించి మీకు బాగు కొరకు మాట్లాడితే అయినను ఏ హృదయం అంట? దుష్ట హృదయములో పుట్టిన మూర్ఖ చొప్పున నడుచుచు వినకపోయేది. చాలండి. ఏ హృదయం అంటది అమ్మ? ఏ హృదయం అంటది చెప్పండి? ఏ హృదయం అంటది? దుష్ట హృదయం. ఈ హృదయము విరిగి నలిగిన హృదయం అయితే బాగుండేది. ఎవరు ఆయన మాట విని వణుకుచూ తీరుడే ఉంటారో వారి యందు ప్రభు దుష్టుంచుతాడు. కఠినంగా కరగజంగా బండైన కొన్నిసార్లు నీటి ప్రభావం చేత కరిగిపోయితేమో కానీ రాతి బారిన బండ బారిన హృదయాలు కలిగి రక్షించబడ్డది మొదలుకొని ఈ రోజు వరకు కూర్చోబెట్టి నీతో ఆ రోజు వారితో మాట్లాడినట్టు నీతో కూడా నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు లేదా? ఆదివారం మాట్లాడుతున్నాడు. గురువు కూడికలో మాట్లాడుతున్నాడు. ఇది జరిపోక యూట్యూబ్లో ఏం చేస్తున్నాం మనకి ఇష్టమైన వాళ్ళు ఏంటంటే ఎవరి వాక్యాలు పెట్టుకొని మనం వింటున్నాం. కానీ లాస్ట్కి వచ్చేసరికల్లా మన యొక్క విధానం ఎట్టుని చెప్పాలా? ఏ హృదయం ఉంటుంది? అక్కడ రాయబడింది. ఏ వ్యక్తికి ఏదో దుష్ట హృదయం ఉంటుందో ఆ వ్యక్తి అనేది ఏం చెప్పాలి? మూర్ఖత్వమే. దుష్ట హృదయం అనుకుంటే, విరిగి నలిగిన హృదయం లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, ప్రేమికులారా ప్రాధేయపడే మనసు లేకపోతే, వాక్యం విని నాతోనే ప్రభు మాట్లాడడం సరి చేసుకునేటువంటి ఆలోచన లేకపోతే, దుష్ట హృదయం కలిగిన వారందరూ కూడా కనేది ఏంటంటే మూర్ఖత్వం. ఈ మూర్ఖులకి ఏం కలిగిద్దంట? మరి మూర్ఖులకి ఏం జరిగిద్ది? మరి చెప్పాలి ఒకసారి, ఏం జరిగిద్దంట చెప్పాలి. మూర్ఖులకు అటు నడుచుకునే వాళ్ళకి ఏంటంట అంటే తెలిసిన ఇది నీతి, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది నీతి, అది అవినీతి, ఇది అన్యాయం, ఇది న్యాయం, ఇటు నడుచుకోవాలి, ఇటు నడుచుకోకూడదు అన్నీ ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి తెలుసు అంటే పుష్కలంగా తెలుసు. అయినా ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు ఏంటంట హృదయము ఏంటంట హృదయం ఏంటంట మూర్ఖత్వంతో నిండి ఉన్న కారణాన్ని బట్టి ఏంటంట వినరు. వాళ్ళు వినరు. ఏముంటే హృదయం ఏమైపోతే ఇక్కడ కూసో ఎన్ని సంవత్సరాల వాక్యం వినవో. ప్రేమికులారా, తెలవక చేస్తే ఏంటంట దేవుడు దాన్ని ఏంటంట దానికి క్షమిస్తాడు. కానీ తెలిసి చేస్తే అంట లూకాసు వార్త ముగిచ్చేస్తాను, అయిపోయిందండి. యోహాను చదవండి ఒకసారి. యోహాను గారు చదవన్నాను ఒకసారి, గట్టి చదవాలి. యోహాను గారు మీరు లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. యోహాను గారు మాత్రం చదువుతాడు. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. అమ్మా, ఏ దెబ్బలంట? ఒకటా రెండా అండి? అర్థమవుతుందా అన్నా? ఆర్ యూ గెటింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే? కృపమ్మ గారు, అర్థమవుతుందా? దేవుడు చిత్తమైన తెలవదని తెలుసంట. ఎరిగి కూడా ఏం చేస్తానంట? జరిగింపకుండా ఉంటున్న కారణాన్ని బట్టి ఏంటంట కొన్నిసార్లు నీకు కలిగే గాయాలు వీటి ద్వారా కలుగుతున్నామో కూర్చున్నాను ఇక్కడ కూర్చొని పరిశీలన చేసుకోవాలి. వేటి ద్వారా ఈరోజు నీ కుటుంబం ఇలా ఉంటుంది కదా కారణం నీ మూర్ఖత వల్లనేమో. హల్లెలూయా. తెలవక చేస్తే ఒక దెబ్బే. అయ్యా వినండి, తెలవక చేస్తే కొన్ని దెబ్బలే, కొన్ని తెలవక చేస్తే కొన్ని దెబ్బలే. కానీ దేవుడు చిత్తం, యజమాని చిత్తం ఏంటో
ఎరిగి కూడా వాస్తవమైన మన సాక్షి అది తప్పని తెలిసిన దాన్ని చేసుకుని వెళ్తున్నంత కాలం సహోదరి అనేకమైన దెబ్బలు తగులుతాయి నీకు. హల్లెలూయా. దావీదు అంటాడు, దావీదు అడుగుదాం, అయ్యా ఎందుకు కలిగాయి నీకు దెబ్బలు? ఎందుకు ఆ గాయాలుండి ఎందుకు శ్రమిస్తున్న ఆ వాసన ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? ఇట్లనే చేసుకుంటూ వెళ్తే నీ జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. నీ జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మూర్ఖంగా వెళుతూ నడిపించబడితే నీ జీవితంలో యావగింపు వచ్చేస్తుంది. బ్రతుకు మీద వినడా, బ్రతుకు మీద పిరమిడ్లారా అసహ్యం వస్తుంది కొన్నిసార్లు. ఆ స్థితికి వెళ్ళిపోతావు. ఎలా బతికితే? నేనైనా నువ్వైనా ఎవరైనా, ఎక్కువ కాదు ప్రభువుకి, ఎవరైనా సరే ఎట్ట బతికితే రైట్. ఇప్పుడు దావీదు చేసిన మూర్ఖ పని ఏంటి మీ అందరికీ తెలుసు. అయ్యా దెబ్బలు తగిలినయా, ఆ తగిలిన గాయాల నుండి స్రవిస్తున్న వాసన పిరమిడ్లారా భయంకరం అని చెప్పాడు కదా. ఏం మూర్ఖ పని చేశాడు? తలపై కదని ఒకసారి ఏం మూర్ఖ పని చేశాడు? లెట్స్ ఆల్ సీ టువర్డ్స్ మీ. చదవనండి, ఏం మూర్ఖ పని చేశాడు? బాల్యం బాగుంది, ఎవరిది? చిన్నతనం చాలా బాగుంది. 30 ఏట రాజు అయిపోయాడు. 30 ఏట రాజు అయినాక 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరైనా ఇశ్రాయేల్ రెండో రాజుగా ఎవరైనా? దావీదు పిరమిడ్లారా ఉన్నాడు. యవన కాలం అయిపోయింది, నడి వయసు అయిపోయింది. పిరమిడ్లారా వృద్ధాపమునకు వస్తున్న ఆ తొలి దశలో 25 సంవత్సరాలు సుపరిపాలన అందించాడు. ఏ పరిపాలన? సుపరిపాలన, సువర్ణ పరిపాలన, సుభిక్షంగా ఉంది పిరమిడ్లారా. దావీదు చూస్తే శత్రువులు భయపడిపోయేవారు. సింహపు గుండె లాంటి వాడు. ఎవరైనా? దావీదు. యుద్ధములో కదము తొక్కి యుద్ధ రంగములో నిలబడితే శత్రు తలదించుకొని వెళ్ళిపోయేవాడు. ఇంతటి చక్కటి పిరమిడ్లారా సుపరిపాలన అందించినటువంటి వాడు వృద్ధాపమునకు వస్తున్న తొలి దశలో 50 సంవత్సరాలు దాటి వెళుతున్న క్రమంలో యుద్ధానికి వెళ్ళకుండా మిద్ద మీద ఉండి ఏం చేసిందంట? ఎప్పుడు చెప్తా వినండి, క్రైస్తవుడు ఉండకూడని స్థలములు ఉంటే 3 పనులు చేస్తాడు. ఉండకూడని స్థలం ఉంటేనా ఏంటండి చెప్పండి? ఉండకూడని స్థలం ఉంటే ఏం చేస్తాడు? చూడకూడని చేస్తాడు, చేయకూడని పనులు చేస్తాడు, వినకూడని మాటలు వింటాడు. ఎక్కడుంటే ఉండకూడని స్థలములు అది చెప్పాలి. ఎక్కడుంటే ఉండకూడని స్థలాలు ఉంటే చెయ్యకూడని పనులు చేస్తాడు, వినకూడని మాటలు వింటాడు, చేయొద్దన్న పనులు చేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది. ఎక్కడున్నారు దావీదు లెక్క ప్రకారం? యుద్ధములో మోపుగా జరుగుతుంటే, ఫిలిష్తీయులు ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటే ఎవరైనా ఈ దావీదు వినండి, తలపై కదండి 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు, దివారాత్రులు దేవుడు వాక్యాన్ని. ఇలాంటి అనుభవాలు ఉన్నాయండి ఎవరికి? దావీదుకి. ఇంతటి అనుభవాలుండి తన జీవితంలో ఆ మేడ మీద పిరమిడ్లారా తిరుగుతూ పాపము చేసి ఆ పాపాన్ని కప్పెట్టడానికి ఊరియాని చంపి జీవించిన ఆ పరిస్థితులను బట్టి కలిగిన గాయాలు చెప్పనండి ఎవరికి? దావీదుకి. భయంకరమైన గాయాలు. వినండి ఏంటో గాయాలంటే, ఒకరోజు కుమార్తె ఏడ్చుకుంటూ వచ్చింది, నానా నన్ను పలానా వాడు చెడిపేశాడు. ఎవడమ్మా వాడు చెడిపేసింది చెప్పు అని కోపగ్రస్తుడై, వాడెవడో చెప్పు, కత్తితో కన్ను నరికి పక్షులకు ఏం చేస్తా? ఆహారంగా వేస్తా. ఎవరు చెప్పు అని రౌతుడే ఊగిపోతుంటే, నానా ఎవరో కాదు నీ కడుపున పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అమ్నోను చెడిపేశాడు నాన్న. అమ్నోను తప్పు చేసినప్పుడు గద్దించాడా? బైబిల్ ఉండదు. గద్దించాడా? మందలించాడా? ఎందుకు అక్కడ చేసావని పిరమిడ్లారా కోప్పడ్డా? లేదు. ఎందుకు?
అంత కోపగ్రస్తుడై ఈ తప్పు అమ్నోను చేశాడని తెలిసిన వెంటనే గద్దించాల్సింది పోయి, ఎందుకట చేశావని చెప్పి మందలించాల్సింది పోయి కోపగ్రస్తుడై ఉండి మౌనమైపోయాడంట. ఎందుకు 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 ఒకవేళ అమ్నోను పిలిచి అడిగితే బుద్ధ కూడా ఎందుకు ఆ పని చేసేవారు అంటే అప్పుడనే మాట చెప్పాలా, మరి నువ్వేం చేశావు, నువ్వు చేసింది ఏంది, నాకు చెప్పుతున్నావా ఏంటిది ఏంటిది. సోదరి సోదరుడా, కూర్చుని మీద చెప్తున్నాను, తప్పు చేస్తున్న నీ పిల్లలను తప్పు దిద్దగలిగే ఆ పరిస్థితులు నీ వద్దకు రావాలంటే, తప్పు దిద్ది వారిని క్రమపరచాలంటే నువ్వు ముందు తప్పు చేయకుండా ఉండాలి. అట్టయితేనే వర్కౌట్ అవుతుంది నీ పిల్లల జీవితంలో ఇప్పుడున్న యుగంలో. లేకపోతే ఎంతో సమయం కాదు, 10 సంవత్సరాలు దాటంగా నిమ్మి తిరగబడతారు. ఎందుకంటే దావీదు ఏంటంట, అమ్మును నీకు తెలుసు నువ్వు బెర్షెబాతో చేసింది ఏంటి దావీదు, నానా వాట్ యు హావ్ డిడ్ విత్ బెర్షెబా. ఆ మాట ఎక్కడంటే ఏనండా తల దించుకోవాల్సి వస్తాని కోపగ్రస్తుడై మౌనమైపోయాడంట. ఏమనలే, ఎవరిని గాయం స్రవిస్తుంది వాసన. రెండవది అమ్మును ఎవరు చంపారు తెలుసా, అమ్మును ఎవరు చంపారు చెప్పాలా, సొంత కొడుకు అబ్షాలోము చంపేశాడు సంగమా. గాయం వాసన శ్రమిస్తుంది, ఈ వాసన తట్టుకోలేకపోతున్నా. ఇంకొకటి బాగా ప్రేమించిన అబ్షాలోమే తండ్రిని చంపటానికి బయలుదేరాడు సంగమా, తండ్రిని చంపటానికి బయలుదేరాడు. సింహపు గుండె లాంటి వాడు, శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా బ్రతికినటువంటి వాడు, కనీసం చెప్పులు లేకుండా ముసుగేసుకొని పోయినంట, ఒలివ కొన్ని నడుచుకుంటా ముసుగేసుకొని పోయిందంట. ఎందుకు, ఎవరైనా చూస్తే ఏంటంట, సొంత కొడుకే చంపటానికి బయలుదేరాడు. గాయం దేనివల్ల జరిగి చెప్పాలా, మూర్ఖత. ఎవరి మూర్ఖత, దావీదు ధర్మశాస్త్రం కదా అమ్మా, ధర్మశాస్త్రం దీవారాత్రులు చదివినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు తెలుసు. ఎవరికి ఏం తెలుసు, ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదు అన్న మాట ఉందా, చంపించేసాడు అంటే ఏమేనండి, చంపొద్దు అన్న మాట బైబిల్. నరహత్య చేయొద్దంటే చంపేశాడు. పొరుగు వారి దేన్ని ఆశించొద్దని బైబిల్లో ఉందా లేదా, పదాజ్ఞలో ఉందా లేదా, ఇది తెలుసా తెలియదు దావీదుకి తెలుసు. గాడిదనైనా ఎద్దునైనా ఏదైనా పొరుగు అదేందంట, ఏది ఆశించు. కానీ ఏం చెప్పాలా, పొరుగు వాని భార్యను ఆశించాడు. శ్రమిస్తుంది పిరమిడ్లారా వాసన. ఎందుకు వచ్చిందయ్యా ఈ పరిస్థితి, మూర్ఖత. చేయొద్దని తెలిసిన నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కువ చేసే పనులు చెప్పాలి వినండి, చెయ్యొద్దన్నవే చేస్తాను చాలా వరకు. ఎవరు చెప్తున్నవి చెప్పండి, మన జీవితంలో ఏం చేస్తానో చెప్పండి. చేయమన్నవి చేస్తానమ్మా, చేయొద్దన్నవి ఎక్కువ చేస్తాను. చెప్పాలి ఒకసారి. మరి ఏం తగులుతాయి అలాంటి వాళ్ళకి, ఊడిపడతాయి ఆశీర్వాదాలు, నెత్తిన గుమ్మరిస్తాడు దేవుడు. చెప్పండి అమ్మా, ఏంటవి, ఏం కలుగుతాయి ఒక్కటి రెండు కాదంట, అనేకమైన గాయాలు. హల్లెలూయా. ఒక మాట, నీ మూర్ఖత వాళ్ళకి ఎప్పటిదాకా గాయాలయ్యా. ఒకవేళ నీ గాయాల గల కారణం ఇదేనేమో, ప్రభు దగ్గర, ప్రభువా నా మూర్ఖత వల్లే ఈరోజు నేను గాయాల పాలయ్యాను, అభాస పాలయ్యాను, నిందల పాలయ్యాను, అవమాన పాలయ్యాను, వెక్కిరించబడ్డాను. ఇలాంటి
మనసే నీకు ప్రభు సందులో ఉంటే దావీదును ప్రభు చెప్పాలా? అట్లనే విడిచిపెట్టాడండి? విడిచిపెట్టాడా? తప్పు తెలుసుకున్నాడు ఎవరైనా? అది 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 గొప్ప విషయం అండి. అది గొప్ప విషయం. ఏంటి గొప్ప విషయం ఏంటి? తప్పు తెలుసుకొని ఏం చేశాడంట? బైబిల్లో ఉంటుంది, మామూలు ఏడుపు కాదు. పరుపంట తడిచిందంట, పరుపంట తేరాడిందంటండి. రాజ్యాన్ని పరిపాలించగలను, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో విఫలమైపోయిన దావీదు తప్పైపోయిందని బుద్ధి తెచ్చుకొని దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తే అందరూ అనుకున్నారంట దావీదు దీపం మారిపోయింది. అందరూ అనుకున్నారంట ఏమైపోయిందంట, దావీదు దీపం ఇక ఇశ్రాయేల్లో ఉండదు, ఆరిపోయింది అని అనుకున్నారంట. కానీ గమనించండి, దేవుడు తిన పశ్చాత్తాప స్థితిని చూసి, మూర్ఖత వల్ల కలిగిన గాయాలను బట్టి, శ్రమించిన వాసను బట్టి, ప్రభువా తప్పైపోయిందయ్యా, తామారు చెరిపివేయబడింది, ఆమాన్ చంపబడ్డాడు, అబ్షాలోము స్వయంగా నన్నే చంపటానికి. ఇవన్నిటికి కారణం తండ్రిగా నా బ్రతుకు సరిగ్గా ఎక్కడికి పో సంగం అని బలహీనతలో నీ పిల్లల్ని వెంటాడతాయి. నువ్వు ఏం చేయబడకపోతే ఏం చేయబడి ఎగేచ్చగా కాళ్ళు ఎగరేసుకొని తిరిగినంత కాలం చెప్తున్నాను సంగమా, నీ పిల్లల మీద ఆ పర్యవసానం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికే చాలా డ్యామేజ్ అయింది. ఆపేయిగా అది ఆపాలని నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో? తల్లిదండ్రులుగా ఎవరి చేతిలో? మన చేతిలో. ప్రభా మూర్ఖత అని పశ్చాత్తాపడితే దేవుడు, గమనించండి, ఇదే దావీదుకు చేసిన వాగ్దానం. చెప్పాలా? దావీదు నీ కడుపుట పుట్టినటువంటి కొడుకులు ఇదే ఇశ్రాయేల్ దేశంలో ఆకాశం భూమి ఉన్నంత కాలం ఈ సింహాసనాన్ని నీ కడుపును పుట్టిన వారు ఏం చేస్తారు? ఏలబోతున్నారని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు స్టార్ట్ అయిన ఆశీర్వాదాలు? స్టీఫెన్, ఎప్పుడు స్టార్ట్ అయిన ఆశీర్వాదాలు? అది జరిగిందా లేదా? ఈ రోజు వరకు శాశ్వత కాలం దావీదు సింహాసనం ఇశ్రాయేలు దేశంలో చిరస్మరణీయముగా నిలిచిపోయి సువర్ణ అక్షరాలతో చక్కటి సుభిక్షమైన పరిపాలన అందించడమే కాకుండా ఈ రోజు వరకు దావీదు సింహాసనాన్ని తన కడుపును పుట్టిన వారు ఏలుబడి చేస్తున్నారు. ఇంకంతే గొప్ప విషయం చెప్పాలా? ఇదే వంశము నుండి సర్వలోకాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే దావీదు వంశంలో వచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మూర్ఖత వల్ల నడుచుకొని కలిగిన దెబ్బలకు, శ్రమించిన ఆ గాయాలకు వచ్చిన వాసన యావగింపొచ్చి విసుకొచ్చేసి కొడుకు కూడా చనిపోతాడట్టుంది. ఎవరో కొడుకు చనిపోతాడు. ఎవరు కొడుకు? బెత్షెబాకు పుట్టిన ఏడుస్తాడండి. బలిపీఠం మందిరం దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. 7 రోజులు, ఎన్నో చెప్పాలి, కట్టికి ఉపవాసం ఉంటాడు. అయినా ప్రయోజనం లేదు. ఎందుకో? మూర్ఖపు ఆలోచనతో నడిపించబడుతూ ఈ భక్తి చేస్తూ నువ్వు జీవించినంత కాలం నువ్వు ప్రార్థన చెయ్యి, నో యూస్. అందరితో కలిసి ఆరాధన చెయ్యి, నో యూస్. పశ్చాత్తాపం ఇక్కడ పని మించిపోయిందేం లేదు. నీ బిడ్డలు దీవించబడాలంటే ఏం చేయి? ప్రభా మూర్ఖంగా నడుచుకుంటాడు. ఎటండా తెలిసి కూడా నా జీవితంలో తప్పు చేస్తాను అని పశ్చాత్తాపడితే నీ సంతానమును దేవుడు తరతరాలు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. నీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
నువ్వు సంపాదించిన ఆస్తి నీతో పోయితేమో కానీ నువ్వు చేస్తున్న భక్తికి ప్రతిఫలం వచ్చే ఆశీర్వాదాలు నీ తరం దీవించబడుతుంది. అట్టి కృపనందరూ ప్రభు అనుగ్రహించి ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ ప్రార్థన. నీ గాయాలు మానిపే దేవుడు అని మన ముందు మీ మాటలు ప్రమిడ్లారా ఇంతవరకు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు నీ పని, నువ్వు మాట్లాడు ప్రభుతో. గాయాలే కూర్చున్నావు ఇక్కడ, కనపడని గాయాలతో బాధపడుతున్నావు. ఈరోజు పిచ్చి దాన్ని ఏడ్చినట్టు ఏడుస్తున్నావు నీ ఇంట్లో, పిచ్చోడు ఏడిచినట్లు ఏడుస్తున్నావు ఇంట్లో. మాన జాలనే గాయాలని నువ్వు యోబులా, నా పిల్లలు మారరు, నా పరిస్థితులు మారవు, నా స్థితిగతులు మారవు, బ్రతికినంత కాలం ఈ కష్టాలతోనే బ్రతకాల ప్రభువా, ఈ మాట విన్న పిల్లలతోనే బ్రతకాల నాయన. ఈ నీతిమంతుడిగా బ్రతుకుతున్నా కదా ప్రభు, ఆ నీతి మాలిన వాళ్ళు బాగున్నారు కదా నాయన, భక్తి లేని వారికి క్షేమంగా ఉన్నారు కదా. నువ్వు నిజంగా నీతి భక్తి కలిగి యథార్థవంతుడిగా యోబులా బ్రతుకుతున్నావా? ఆయన చేతులే గాయాలు కలుగజేస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రోదం చేద్దాం. నీ పిల్లల గురించి రోదన. పాపముల అపరాధములో చచ్చిన వారిగా ఉన్నారా? యోబు ఏడ్చినట్లుగా నిరీక్షణతో ప్రభువు దగ్గర సన్నిధిలో కనిపెడుతున్నావా? ఒకరోజు ఆ దేశములో అందరికంటే సౌందర్యవంతులుగా దేవుడు ఉంచాడు వారిని. నీ బిడ్డలు కూడా దారి తప్పి నీ బిడ్డలు కూడా అలా చేయబోతున్నాడు. మాట విని నీ కుమారులు చేయబోతున్నాడు, దారి తప్పి నీ కుమార్తెలను అలా చేయబోతున్నాడు. మాట విని నీ పిల్లల దేవుడు సౌందర్యవంతులుగా, పరిశుద్ధతలో సౌందర్యం, ఆత్మీయతలో సౌందర్యం, సౌశీలతలో సౌందర్యం, లోబడే ఆ మనసు కలిగిన సౌందర్యం, తగ్గింపు అనే సౌందర్యం, వినయం అనే సౌందర్యం. నిరీక్షణతో ప్రార్థించు. కన్నీటితో నీ జీవితంలో కుడి చేతి పుత్రులుగా మార్చబడబోతున్నారు నీ పిల్లలు. నీ పిల్లల్ని ప్రయోజకులుగా దేవుడు చేయబోతున్నాడు. అనుకుంటున్నారా వీరి వెలవేయబడ్డారు, వీరి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, వీరికి దగ్గరకు వచ్చి పరామర్శించేవారు లేరు, వీరి పిల్లల జీవితం ఎలా అయింది, వీరి బ్రతికి అయిపోయింది. ఎంతకాలం ఇంకా ఆశీర్వాదం లేకుండా చూడా ఆ మూర్ఖపు తలంపులు మానే. ఇప్పటికే నష్టపోయా, ఇప్పటికే ఆ పరిస్థితులు ఇళ్లలో కొట్టుచున్న కనపడుతున్నాయి. నెమ్మది లేదు, సమాధానం క్షమించమని అడుగుదాం. దావీదు కోలుకోలేని దెబ్బలు తిన్నాడు. సంగమ నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు తప్పు చేస్తూ నీ బిడ్డలు తప్పు చేయొద్దని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు దావీదు చెప్పలేకపోయాడు. సాధుడా, దావీదు కనికరం పొందాడు. నా విధేయంగా ఉండి విధేయుడుగా ఉండమంటే ఉండరు నీ బిడ్డలు. యూరియాని చంపితే నువ్వు లోబడకుండా, లోబడు, దేవుని కంటే లోబడరు వాళ్ళు. 4 పిల్లలు చనిపోయారు. ఆవు ఎక్కడ మేస్తుందో దూడ అక్కడే మేస్తుంది. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. రక్షించబడ్డ కానుంచి ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు నుంచి వచ్చిన కానుంచి మాట్లాడుతున్న ప్రభు పెండల కాడ మాట్లాడుతూనే ఉన్నాడు. విన్నారా? అడుగు ప్రభుని క్షమించయ్యా.
ఆత్మీయతలో తెగిపోయావా? నీ కాడికి వస్తున్నాడు ప్రభు. చదువురా, నీ కాడి నీ చెయ్యి పైకెత్తు. అయ్యా పడిపోయాను ఆత్మీయతలో. లేవనెత్తువాడు ఆయనే. ఎక్కించుకుంటాను నిన్ను, మందిరంలోకి తీసుకొచ్చి పెడతాను నిన్ను. ఈ వాక్యం అనే 2 గ్రంథాల చేత నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా నిన్ను పోషిస్తాడు, నీ గాయాలు మానుకుంటాడు. అయితే ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమించి వారి ఇంట్లో ఉంటేనే నాకు ఎక్కువ గాయాలు అవుతున్నాయి. నన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉంటేనే ఎక్కువ గాయాలు అవుతున్నాయి నాకు. ప్రభు చేతులెత్తాడు, ప్రార్థన. యేసయ్యా మనకు క్షమించిన ఆయన, బిడ్డలు ఏడుస్తున్నారు, మరి కనికరించి తప్పైపోయింది అయ్యా. ఈరోజు దెబ్బల గల కారణం, ఈరోజు గాయాల గల కారణం, మా ఇంట్లో ప్రతికూలత గల కారణం, మా ఇంట్లో పరిస్థితులు సమాధాన పడకపోవడం గల కారణం, పరిస్థితులు అత్యంత భయంకరంగా తేవడం గల కారణం. ఏ మాటలు మా హృదయాలు మంచి నెలలో పడి ఫలించినట్లుగా సహాయం చేయాలని, బండ హృదయాలు కరిగించి మెత్తని మాంసముద్దగా చేసి సోదరి హృదయాల్లో ఈ వాక్యమును. నువ్వు ఎంత మొండిగా ఉంటే ఆయన ఇంకంతకంటే జగముండి. ఆయన నువ్వు ఎంత మొండిగా ఉంటే ఆయన ఇంకంత జగముండి. ఆయన ఇంకా బాధలు పడుతూనే ఉంటావు. దేవుడు కనికరాని కోరు దీవిస్తాడు. సోదరుడా, దేవుడు కృపను కోరుకు దేవుడు దీవిస్తాడు. అటు అనుభూతులు మా అందరికీ దయచేయాలి. మంచి నెలలో పడాలి ఈ మాటలు హృదయంలో ఫలించాలి. అందరిని ఆలోచింపజేసింది, దిగిపోవటం వల్ల గాయాలు, మూర్ఖత వల్ల గాయాలు, నీ వల్ల కలిగే గాయాలు, వీటికైనా పరిష్కారం నీ విధానంలో సాగిపోయి నీ సాక్షులుగా బ్రతికే కృప అందరికీ దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.